జై సద్గురు. మోహిని ఏకాదశి వ్రత మహిమ. ఈ మోహిని ఏకాదశి వ్రత మహత్యం గురించి సూర్యపురాణంలో శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో వర్ణించబడినది. ఒకరోజు ధర్మరాజు శ్రీకృష్ణుని సమీపించి, ఓ మధుసూదన, వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల పొందే ప్రయోజనాలు ఏమిటి? ఆ ఏకాదశి ఆ పేరు ఎలా వచ్చిందో సవివరంగా వివరించవలసినది అని ప్రార్థించగా, అందుకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు, ఓ ధర్మనందన, వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి మోహిని ఏకాదశి అని పేరు. దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మదించేటప్పుడు అమృతం ఆవిర్భవించింది. ఆ అమృతాన్ని పొందడానికి రాక్షసులకు దేవతలకు మధ్య వైరం ఏర్పడింది. రాక్షసులు దేవతల కంటే బలవంతులుగా ఉన్నారు కాబట్టి దేవతలు ఆ అసురులను జయించడానికి సాధ్యపడలేదు. అప్పుడు సకల దేవతల యొక్క కోరిక మేరకు మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి ఆ అసురులను తన మాయాశక్తితో మోహింపచేసి ఆ అమృతాన్ని రాక్షసులకు చెందకుండా దేవతలకు అందేలా చేసినటువంటి రోజు కాబట్టి ఈ ఏకాదశికి మోహిని ఏకాదశి అనే పేరు సార్థకమైంది. ఈ ఏకాదశి వ్రత మహిమ గురించి వశిష్ఠుడు శ్రీరామునికి చెప్పిన ఒక కథ ఉన్నది. దానిని వివరిస్తాము విను అని ఈ విధంగా కథను ప్రారంభిస్తున్నారు. ఒకసారి శ్రీరాముడు జనకసుత అయిన సీతాదేవి వియోగంతో మిక్కిలి వేదనకు గురై సమస్త పాప దుఃఖ వినాశనకరమైన ఒక వ్రతాన్ని గురించి తనకు వివరించవలసినది అని శ్రీరామచంద్ర ప్రభువు వశిష్ఠుని కోరాడు. అప్పుడు వశిష్ఠుడు శ్రీరామునితో, ఓ రామభద్ర, నీ ప్రశ్న సకల మానవాళికి లాభదాయకమైనది. కేవలం నీ మంగళకరమైన నామోచ్చరణ చేతనే మానవులు పవిత్రులై సమస్త శుభాలను పొందగలరు. అయితే సాధారణ మానవుల కొరకు నేను ఒక మహావ్రతాన్ని వివరిస్తాను అని, ఓ రామ, వైశాఖ శుక్లపక్ష ఏకాదశి రోజు మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందిన రోజు. అది ఎంతో మంగళకరమైనది. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు, దుఃఖాలు, మాయ కటాపంచలవుతాయి. ఈ ఏకాదశి మహత్యమునకు సంబంధించిన పరమ మంగళకరమైన ఒక కథ ఉన్నది, దానిని వివరిస్తాను అని చెప్తూ, పవిత్ర సరస్వతీ నదీ తీరంలో భద్రావతి అనే సుందరమైన నగరం ఉండేది. దానిని ద్యుతిమానుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అదే నగరంలో ధనపాలుడు అనే విష్ణు భక్తుడు కూడా జీవిస్తూ ఉండేవాడు. ఇతడు దైవభక్తుడు. మానవ సేవయే మాధవ సేవగా భావించి ఎన్నో సత్రాలను, విద్యాలయాలను, విష్ణు మందిరాలను, వైద్యశాలలను మరియు మంచినీటి బావులను త్రవ్వించి ఉద్యానవనాలను ఏర్పాటు చేశాడు. పేదలకు, అనాథలకు
ఉచిత ఆహార వసతిని కూడా ఏర్పాటు చేశాడు. ఈ విధంగా తనకు ఉన్నటువంటి ధనాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన పేరును సార్థకత చేసుకున్నాడు. అందరికీ శ్రేయోభిలాషి అయినటువంటి ఈ విష్ణు భక్తునికి శమనుడు, దుతిమానుడు, మేధావి, సుకృతి, దృష్టబుద్ధి అనే 5 మంది పుత్రులు ఉండేవారు. వీరిలో దృష్టబుద్ధి అనే వాడు పరమ పాపి, కుమతి, చెడు ప్రవర్తన కలిగినవాడు. ఇతడు వేశ్య సాంగత్యంతో కాలాన్ని వృధా చేసుకునేవాడు. అంతేకాక జూదము, మద్యపానం వంటి వ్యసనాలకు లోనై పాపకృత్యాలను చేసేవాడు. ఇతర ప్రాణులను చంపడము, హింసించడము అన్నది అతనికి సరదాగా ఉండేది. ఈ విధంగా క్రూర స్వభావునిగా తయారైన అతడు దేవతలను, అతిథులను, పితృదేవతలను పూజించక వారిని అగౌరవపరిచేవాడు. పాపి అయిన అతడు తన తండ్రి ధనాన్ని దుర్వినియోగం చేసేవాడు. ఒకసారి రహదారిలో ఒక వేశ్యతో తిరుగుతున్నది చూసినటువంటి తన తండ్రి ధనపాలుడు ఇంటి నుండి తరిమివేస్తాడు. ఈ విధంగా తన తల్లిదండ్రుల యొక్క, బంధుమిత్రాదుల యొక్క ప్రేమాభిమానాలను కోల్పోయి అందరిచే చిత్కరించబడతాడు ఆ యొక్క దుష్టబుద్ధి. ఇతడు ఈ దుష్టబుద్ధి, దుష్ట సహవాసంతో ధనాన్ని, మానాన్ని కోల్పోయి చివరకు అనాథగా మారి సమయానికి సరైనటువంటి ఆహారాన్ని పొందక బక్కచిక్కి పోయాడు. చింతాగ్రస్తుడైనటువంటి ఈ దుష్టబుద్ధి ఇక చేసేది లేక తన జీవనోపాధికై దొంగతనాలు కూడా చేసేవాడు. అనేకసార్లు రక్షక భటులకు పట్టుబడినప్పటికీ తన తండ్రి యొక్క గొప్పతనంతో అతనిని వదిలివేసేవాడు. కానీ ఒకసారి పెద్ద దొంగతనం చేసి పట్టుబడ్డాడు. అప్పుడు ఆ రాజభటులు అతనిని రాజు ముందు ప్రవేశపెడతారు. రాజు అతనికి దేశ బహిష్కరణ శిక్షకు గురి చేస్తాడు. దేశ బహిష్కరణకు గురి అయినటువంటి దుష్టబుద్ధి దట్టమైన అడవిలో సంచరిస్తూ పశుపక్షాదులను సంహరించి జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈ విధంగా అనేక పాపాలు చేస్తూ అనేక సంవత్సరములు గడిచిపోయాయి. ఒకరోజు అదృష్టవశాత్తు అతడు కౌండిన్య ఋషి యొక్క ఆశ్రమానికి చేరాడు. అది వైశాఖ మాసం. ఆ ఋషి గంగానదిలో స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి తిరిగి వస్తున్న సమయం. దైవ అంశగా ఆ ఋషి తన తడిబట్టల నుండి ఒక నీటి బొట్టు దుష్టబుద్ధి మీద పడింది. దీనితో అతనిలోని దుష్టగుణాలన్నీ కూడా నశించి సద్గుణ సంపన్నుడు అయ్యాడు ఆ దుష్టబుద్ధి. పరివర్తన కలిగినటువంటి ఆ దుష్టబుద్ధి ముకులిత హస్తుడై కౌండిన్యమునిని ప్రార్థిస్తూ, ఓ మహానుభావ, నేను చేసిన అనేక ఘోర పాపాలకు ప్రాయశ్చిత్తమేమిటి అని ప్రార్థించగా ఆ ఋషి, నీ పాపాలన్నీ శీఘ్రగతిన నశించే ఉదాత్తమైనటువంటి ఉపాయాన్ని చెప్తాను అని వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి అన్నది మేరు పర్వతమంతా పాపరాశినైనా నశింపచేయగలదు అని, అట్టి మహత్తరమైన ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని సలహా ఇస్తాడు కౌండిన్య ముని. ఆ ఋషి యొక్క సలహా మేరకు దుష్టబుద్ధి విధి నియమానుసారం
మోహిని ఏకాదశి వ్రతాన్ని నిర్వహించాడు. ఆ వ్రత మహత్యం వలన అతడు చేసిన సమస్త పాపాలు నశించి దైవానుగ్రహం కలిగింది. తదనంతరం దివ్య దేహాన్ని పొంది గరుడ వాహనం మీద వైకుంఠానికి చేరాడు. ఈ ఏకాదశి వ్రత మహిమ వలన విష్ణుమాయను జయించి అజ్ఞానాంధకారం నుండి వేరుపడగలరు. ఈ వ్రత మహిమ అన్నది తీర్థస్థానము, దానము, యజ్ఞయాగాదుల యొక్క పుణ్యకార్యాల వల్ల వచ్చే పుణ్యఫలం కంటే అనేక రెట్ల అధిక పుణ్యఫలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి విఘ్నులైనటువంటి వారు భక్తి శ్రద్ధలతోటి మోహిని ఏకాదశి వ్రతాన్ని పాటించి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను ఆచరించి సకల పాపాలను హరింపచేసుకొని సకల శుభాలను పొంది విష్ణు భగవాను యొక్క ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాను. జై సద్గురు.